నేను గత 52 ఏళ్ళుగా ఈ లైన్లో పనిచేస్తూ మన దక్షిణాది అన్ని ప్రాజెక్టులలోనూ గేట్లు డిజైన్ చేసి అమర్చి ప్రజలకు కావాల్సిన రైతాంగాన్ని కాపాడుకుంటూ ఎక్కడ ఎవరికి నీళ్లు కావాలన్నా ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కోఆర్డినేట్ చేసిన రోజులు ఉన్నాయి. దీన్ని గుర్తుపెట్టుకొని తుంగభద్ర డ్యామ్ 1954లో కమిషన్ చేశాం. 45 ఏళ్ళు దాని లైఫ్, కానీ 70 ఏళ్ళు పనిచేసింది. ఇప్పుడు 70 ఏళ్ళు పనిచేసిన దానిలో ఎప్పుడైనా పోతుందని 1970 లోపల చేసిన ప్రాజెక్టులందరికీ స్టాప్ లాగులు లేవు. ఆ మాదిరి ప్రాజెక్ట్స్ 3 ఉన్నాయి మన స్టేట్లో: తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీ, నాగార్జున సాగర్. ప్రకాశం బ్యారేజ్లో 2002లో వితౌట్ డీవాటర్ బల్కెట్ వేసుకొని గేట్లు మార్చిచ్చాను. ఇప్పుడు తుంగభద్రకి బల్కెట్ వేయలేము, అందువల్ల కొట్టుకుపోయిన గ్రూలోనే స్టాప్ లాగ్ అరేంజ్మెంట్ చేసి దాన్ని చాకచక్యంగా 40 మీటర్లు ఎత్తి బ్యాలెన్సింగ్గా దించి ఫ్లోయింగ్ వాటర్లో రిస్క్ తీసుకొని దించడం ఒక ఛాలెంజ్గా మారింది. నాతో కూడా పనిచేసిన వాళ్ళు ఒక 50 మంది వర్కర్లు. వీళ్ళు 2 డిస్ట్రిక్ట్ల అంటే విజయనగరము, కొప్పల్ డిస్ట్రిక్టు కలెక్టర్సు, పోలీసు సహకారంతో మేము సక్సెస్ చేయగలిగాం. మాకు చాలా ఖుషి అయింది. 5 రోజుల్లో స్టాప్ లాగ్ డిజైన్ చేసి ఫ్యాబ్రికేషన్ చేసి అమర్చడం ఇండియాలో ఒక రికార్డెడ్ టైం. కానీ ఒక 11వ తేదీ తెల్లారితో ఈ నీళ్ళంతా వదిలేసి ఇప్పుడు 26 లక్షల ఖరీఫ్ పంట వేశారు. అది ఎండిపోతుందని రైతుల కళ్ళల్లో నీళ్లు చూసాం. మళ్ళీ అదే మేము స్టాప్ లాగ్లు వేసి ఖరీఫ్కి ప్రాబ్లం లేదు, ఇంకా వాళ్ళ 2వ పంటకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నిస్తామని మేము చెప్పినప్పుడు మరి మొన్న సాటర్డేలో అందరూ మిఠాయిలు పంచుకున్నారు మన రైతులు. అది చూసి నాకు సంతోషమైంది. నా జన్మం తరించింది అనుకున్నాను. సో నాకు ఎక్కువ మాటలు రావండి, పనులు మాత్రం చేస్తాం. శ్రీశైలం తెగిపోతుందని డిక్లేర్ చేసినప్పుడు వాలంటీర్గా వచ్చి రివర్స్ చేసి సేవ్ చేశాను. ఎన్నెన్నో పెద్ద పెద్ద పనులు చేశాను, కానీ నన్నప్పుడు ఎవరు రికగ్నైజ్ చేయలే. ఆయన చేసినాడని కూడా చెప్పుకోలేదు. నా సొంతంగా చేసి సొంతంగా పోయినాను. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల ఆ మనోభావాలతో వాళ్ళు భయంకరంగా అడ్వర్టైజ్ చేసుకొని నా పేరును కూడా నలుమూలలా చెప్పారనమాట. ఇందులో ఏమంటే అక్కడుండే అథారిటీస్, సెక్రటరీస్, చీఫ్ ఇంజనీర్స్ కాదనుకొని నిర్ణయం అప్పుడు నేను సిడబ్ల్యూసి చైర్మన్ గారికి, తుంగభద్ర బోర్డు చైర్మన్ గారికి నేను ఛాలెంజ్ తీసుకొని చేస్తానన్నప్పుడు వాళ్ళు ఆ కమిటీని వేసి కమిటీ హస్ టు వర్క్ అండర్ గైడ్లైన్స్ ఆఫ్ కన్నయ్య నాయుడు అని ఇచ్చిన దానివల్ల పగ్గాలు నా చేతికి వచ్చాయి. దానికి నేషనల్ సేఫ్టీ ఏమేమి తీసుకోవాలో ఆ ప్రికాషన్ చేసి 144 సెక్షన్ డ్యామ్ మీద పెట్టి సేఫ్టీగా మేము సక్సెస్ చేయగలిగాం. మీడియాకు కూడా ఎదురుగా ఒక తోటలో ఒక టెంట్ వేయించి అక్కడి నుంచి తీశారు. నేను ఇప్పుడు మీడియా డెవలప్మెంట్ గురించి చాలా వండర్ అయ్యాను. మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కూడా వర్కర్సు మీడియాలో వచ్చింది. వాళ్ళు ఎట్ట తీశారో నాకు తెలియదు. మాకు వాళ్ళకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అదే అర్థం కాలే నాకు. కానీ కానీ అందరి ఆశీర్వాదాలతో మేము బయటపడ్డాం. కానీ మాకు ఈ పనులు చేసేటప్పుడు లైఫ్ మీద ఆసక్తి ఉండదు. సక్సెస్ అయితే లైఫ్, లేదంటే భగవంతుడు ఎగిరిపోతామనే ఏంతోనే చేస్తాం. కానీ మీ అందరి సహకారం, మీ అందరి ప్రేయర్స్ వల్ల దాన్ని సక్సెస్ చేసాం. ఇంతవరకు ఏ డ్యామ్ను పోకుండా కాపాడాం. ఇంకా అదే సార్ని అడుగుతున్నా, మెయింటెనెన్స్ బాగా చేసి ఇంకా 10 కాలాల పాటు అందరికీ ఫుడ్ సఫిషియెంట్గా ఫుడ్ దొరికేట్టు, తాగేదానికి నీళ్ళు ఉండేట్టు డెవలప్మెంట్ చేసేట్టు చేయమని ఇప్పుడే మన సీఎం గారికి, మిగతా మన మంత్రివర్యులకి విన్నవించుకొని వచ్చాను. దానికి కావాల్సిన ప్లానింగ్ యాక్షన్ కూడా తీసుకుంటామన్నారు. సో దీంతో నేను ముగిస్తున్నాను. మీకు ఎప్పుడు నేను ఆంధ్రాలో పుట్టి ఆంధ్రా చేయకుండా ఇంక వేరే వాళ్ళకి చేయని కాదు కాబట్టి, సో నేను తప్పకుండా నా లాస్ట్ శ్వాస వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు సపోర్ట్ చేస్తానని మాటిస్తున్నా సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్.